సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. సేవాపక్షం 15 రోజుల కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ డిసైడ్ చేసి వచ్చింది. దాంట్లో 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటేమో రక్తదానం చేద్దాం, ప్రాణాన్ని కాపాడదాం. రెండవది, ఈ మధ్యకాలంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి గారు. ఆన్లైన్ గేమింగ్లో లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలై తల్లిదండ్రులకు చెప్పలేక అనేక మంది సూసైడ్ చేసుకుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మోడీ గారు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో అనేక మంది బలైపోతున్నారని చెప్పి భావించి ఆన్లైన్ గేమింగ్ ఆడడానికి నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చి, అంతేకాకుండా ఎక్కడికైనా డ్రగ్ అడిక్షన్ జరిగిపోతుంది. ఏ స్కూళ్ళల్లో, ఏ కాలేజీలలో, సరస్వతికి నిలయమైన స్కూళ్ళల్లో, కాలేజీలలో డ్రగ్ దాడి ఎట్లా జరుగుతుందో మీరు చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆందోళన పడతారు. దీనికి వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. దీన్ని ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే సరిపోవు, ప్రజల భాగస్వామ్యం అవసరం ఉందని చెప్పి భావించింది. మూడవది, సౌండ్ తక్కువ చేయండి. ఇంకా జిఎస్టీ ట్యాక్స్ తగ్గించింది. నాకు తెలిసి ఇంత ఆఫ్టర్ జిఎస్టీ, ఇక్కడ నేను దాంట్లో పనిచేసినాడు కాబట్టి, నేను 3 ఏళ్ళు ఆ కమిటీలో పనిచేసినాను కాబట్టి, ఆనాడు ఈ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు అనేక రకాల భయాలు, అనుమానాలు, ఇది అమలవుతుందా అని చెప్పి భావించారు. కానీ మోడీ గారు ఇక్కడ ట్యాక్స్ కట్టే కల్చర్ లేదని మన మీద అపనిందలు ఉన్నప్పటికీ కూడా, చదువుకున్న దేశం కాదని చెప్పినప్పటికీ కూడా జన్ధన్ అకౌంట్లో ఓపెన్ చేసిండు. మీరు ఇలా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడున్నది కావచ్చు, చౌరస్తాలో భిక్ష పడుకునే వాళ్ళు కూడా చిల్లర లేకపోతే, పైసలు లేకపోతే దీన్ని కొట్టమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి. కూరగాయలు అమ్మే కాడ, పళ్ళమ్మే కాడ, చికెన్ సెంటర్ల కాడ మాత్రమే కాదు, బస్ టికెట్ల మాత్రమే కాదు, ట్రైన్ టికెట్ల కాడ మాత్రమే కాదు, చివరికి అడుక్కునే వాళ్ళు కూడా వారికి ఇది ఉంది, దీన్ని కొట్టండి మీరు అని చెప్పి ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే జన్ధన్ అకౌంట్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఇలా పైసలు చేతులలో ఆడకుండా ఎట్లా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ జేబులలో పర్సులు కదా బయటికి పోకపోతుంది, ఇలా పర్సు లేకపోయినా పర్లేదు, సెల్ ఫోన్ ఉంటే చాలా అనే పరిస్థితికి వచ్చింది. మరి ఏం చేయలేదు. ఇవాళ అంటే ఒక మంచి నిర్ణయం ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని బట్టి అర్థం కావాలి. దాంతో ఇవాళ ప్రపంచంలో మన కొనుగోలు శక్తి పెరగాలి, మన ఆర్థిక వ్యవస్థ పెరగాలి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి, ఉత్పత్తిని ప్రోత్సహించాలి, కొనుగోలు ప్రోత్సహించాలని చెప్పి ఇవాళ ఒక సాహసోపేతమైన భాగంగానే జిఎస్టీ తగ్గిన విషయం మీకు తెలుసు. అవన్నీ పేపర్లు మీరు చూస్తున్నారు. దాంతోపాటుగా నారీ శక్తి, నారీ వందన్ ఈ ప్రోగ్రాం గురించి పిల్లలు చెప్పుకుంటారు. దీంట్లో ఇవాళ నాకు తెలిసిన కాడికి ఈ దేశంలో పల్లెటూళ్ళల్లో ఎక్కువ భాగం పనిలో ఇన్వాల్వ్ అయ్యేది, కుటుంబాన్ని పట్టించుకునేది, ఇంట్లోనే పట్టుకొని ఉండేది, పిల్లల మీద ఇంపాక్ట్ ఉండేది తల్లులకే. వాళ్ళు గొప్పగా ఉంటేనే
ఇవన్నీ నడుస్తూ ఉంటాయని మనకు తెలుసు. మన ఊళ్ళల్లో మీరు చూస్తే అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్న మహిళలే కదా. అంగన్వాడీ టీచర్ తీసుకో, అంగన్వాడీ ఆయమ్మ తీసుకో, మీకు ఆశా వర్కర్ తీసుకో, మార్కెట్లలో కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యం కూడా మహిళా గ్రూపులకు కొంటున్న విషయం మీకు తెలుసు. అంటే ఆరోగ్య రంగంలో వాళ్ళే పనిచేస్తున్నారు, ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళే పనిచేస్తున్నారు. మా ఇవాళ చివరికి మీ ఓట్లప్పుడు ఎన్యూమరేషన్ చేయాలంటే కూడా మహిళలే చేసే పరిస్థితి వచ్చింది. అంటే అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర ఈ దేశంలో మరవలేనిది. అసలు మనం పేరుకు కొంత మనాధిపత్యం అని చెప్పినప్పటికీ కూడా ఎక్కువ ఈ సమాజంలో అనేక రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నది మహిళలే. కాబట్టి ఆ నారీ వందన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చినట్టుంది. అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు. ఇట్లా అన్ని రంగాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ కొత్త కొత్త కార్యక్రమాలు ఇచ్చారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తాను, ఈ సందర్భం ఒక మోడీ గారి జన్మదినమే కాదు, ఇక్కడ మహనీయుల యొక్క లాల్ బహదూర్ శాస్త్రి మీకు తెలుసు. జై జవాన్ జై కిసాన్ మొట్టమొదటి ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. తర్వాత ఈ దేశానికి జాతిపితగా భావించినటువంటి మహాత్మా గాంధీ అక్టోబర్ 2. అంటే ఈ మొత్తం 10 రోజుల పాటు ఒక పక్షం పాటు ఈ కార్యక్రమాలు ఇచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగా మీ మేడిపల్లిలో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరంపర ఈ కల్చర్ మరింత గొప్పగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇందులో కోరుకుంటూ, మరింత విస్తృతపరచాలని చెప్పి కోరుకుంటూ, ఈ 15 రోజుల పాటు పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని గొప్ప విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, దీంట్లో భాగం పంచుకున్న నాయకులకు కార్యకర్తలకు అభినందనలు చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై.